హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సరేనా? వెజిటేబుల్ బిర్యానీకి ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్? సరేనా? ఓకే, మరి చూడండి ఫ్రెండ్స్. ఇవి పచ్చి బఠానీలు కాయలు తెచ్చి వలిస్తే ఇలా వస్తాయి అన్నమాట. సరేనా? తర్వాత క్యాలీఫ్లవర్, తర్వాత క్యారెట్, తర్వాత ఉల్లగడ్డ ఫ్రెండ్స్. ఈ నాలుగు కలిపి 1 కేజీ అన్నమాట. అన్నీ కలిపి ఫ్రెండ్స్ చూడండి. మరి తర్వాత కేజీ రైస్ అన్నమాట. చూడండి. తర్వాత పెద్దుల్లిపాయ, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఒక అర నిమ్మకాయ, ఒక 3 పచ్చిమిర్చి, ఇవి 1/4 కేజీ ఎర్రగడ్డ ముక్కలు, 1/4 కేజీ టమోటాలు, ఈ కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రెండ్స్, అవి 4 మండలు, పుదీనా 4 మండలు, కొత్తిమీర 4 మండలు అన్నమాట. ఒక 3 పచ్చిమిర్చి, తర్వాత 1 కప్పు పెరుగు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి, తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం చెక్క మొగ్గ, కొంచెం 4-5 మిరియాలు, ఒక 3 ఇలాచి, కొంచెము పెద్ద నల్ల ఇలాచి అంటాం ఫ్రెండ్స్. ఇవి ఇలాచి సపరేటు, ఇవి ఇలాచి సపరేట్ అన్నమాట. ఇది బిర్యానీలో వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా బిర్యానీదే ఫ్రెండ్స్. సరేనా? ఇవి ఇంకా ఆయిల్ పెట్టేసి అన్నీ ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్. ఇవి వేసేసి తర్వాత ఎర్రగడ్డ ముక్కలు, టమోటాలు, అల్లం వెల్లుల్లి, దాంట్లో కొంచెం మిర్చి పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసేటి అన్నీ చూపిస్తాను. మరి సరే, ఎలా చేయాలి, ఏమేమి చేయాలని చూసేద్దామా ఫ్రెండ్స్? సరేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఆవాల నూనె చాలా చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీకి. సరేనా? చూడండి. చాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి నూనె బాగా కాగిపోయింది. అన్నీ వేసేసేయాలి కదా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇంతకుముందు సన్ఫ్లవర్ ఆయిల్తో వెజిటేబుల్ బిర్యానీ పెట్టాను ఫ్రెండ్స్ చేసి. ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్తో పెడుతున్నాను. చాలా చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఇది బాగా వేగాలి ఫ్రెండ్స్. తర్వాత టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమోటాలు వేసేద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు వెజిటేబుల్ వేసేద్దామా? మరి చూడండి. కొంచెం సాల్ట్ వేసేద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసి మరి వేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఎగుతున్నాయో. మరి చూడండి, బాగా ఎగాయి అన్నమాట. ఇప్పుడు ఏమేమి వేయాలో చూద్దామా ఫ్రెండ్స్? చూడండి. కొంచెం పసుపు, 1 స్పూన్, చిన్ని స్పూను మిరప్పొడి ఫ్రెండ్స్.
ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసి బాగా వేగాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా పెరుగు వేసేద్దాము. సరేనా? కొంచెం బిర్యానీ మసాలా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెరుగు వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగిపోయిందో, మరి చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం వేసేద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, ఎసురు వేసేస్తున్నాను. పక్కన కాగబెట్టాను ఫ్రెండ్స్. నేను వేడిగా వేస్తే గబాన అయిపోద్దని మరి. సరేనా? నేనైతే 1కి 2 వేసాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. కూరగాయలకి ఏం పడలేదు ఫ్రెండ్స్. ఆ నీళ్ళే సరిపోతాయి. అసలు ఆ మసాలాకి నూనెకి ఉడికిపోయినాయి కదా అవి. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక స్పూన్ నెయ్యి ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోద్ది. తర్వాత సిమ్లో పెట్టేద్దాం. మరి చూడండి ఫ్రెండ్స్, వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వెజిటేబుల్ బిర్యానీ చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.